ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా చాలా లేయర్స్, ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుందేమో బేసిక్గా. అవి నేను తీయలేను యాక్చువల్లీ సినిమాలో. సో ఇట్స్ లైక్ అంటే సినిమా తగ్గించాలి అన్నది డైరెక్టర్కి కానీ టీమ్ కానీ తెలియని విషయం కాదు. కాకపోతే అది ఉండాలి, ఇది చెప్పాలి అని ఒక 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 మనుషుల వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ కానీ ఒక అండర్డాగ్ పాయింట్ కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆనెస్ట్గా చెప్పడమే మా మా ధర్మం అనుకుంటాను అనమాట. ఇది 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 ఇప్పటిదాకా మీరు ఇచ్చిన స్థాయి నాకు మీరు ఇప్పుడు వచ్చిన యునానిమస్ రిపోర్ట్ కానీ, అంటే నేను అందరూ ఇచ్చేసారని నేను ప్రెస్లో ఏం చెప్పట్లేదు, కానీ బేసిక్గా నచ్చిన విధానం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఈ స్థాయి మీరు ఇచ్చారనుకుంటున్నాను యాక్చువల్. లేకపోతే దీన్ని ఏదైనా తక్కువైనా కానీ మేము చాలా చాలా ప్రాబ్లంలో పడేవాళ్ళం. సో బేసిక్గా బట్ ఇంతగా మీరు ఇచ్చారు, ఇస్తే ఈ సినిమాకి స్థాయి అనేది థ్యాంక్ యూ. I really thank you, and then that I think the film deserves it. ఎన్నెన్నో లేయర్స్ నేను చూస్తున్నాను రెండు మూడు రోజుల నుంచి. ఎస్పెషల్లీ నాగార్జున గారి యాక్టింగ్ కానీ, ఆయన చనిపోయినప్పుడు జనాలు ఆడిటోరియంలో ఫీల్ అయ్యే విధానం కానీ, ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక కానీ, జిమ్ సర్ఫ్ కానీ, ట్రూ యాక్టింగ్, ట్రూ హై ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ చాలా మంచి టేకింగ్, డైరెక్షన్ ఇవన్నీ వస్తున్నాయి. బేసిక్గా ఐఎమ్ రియలీ ఇప్పుడే సింక్ అవుతుంది నాకేం అంటే బాక్స్ ఆఫీస్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది సునీల్ గారు అండ్ రామ్మోహన్ రావు మాట్లాడతారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినందుకు. నాకు తెలిసి ఈ సినిమా ఒక కంప్లీట్ ఫిలిం. సో ఇట్స్ లైక్ మళ్ళీ మాట్లాడదాం, నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ, బ్లాంకింగ్ అవుట్. సో